సో ఈ క్లాస్లో మనం పవర్ బిఐ స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ పవర్ బిఐ అనేది చూద్దాం. దానికి రిలేటెడ్గా థియరీ కూడా నెక్స్ట్ క్లాస్లో కానీ లేదంటే బై క్లాస్ ఎండింగ్లో కానీ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ పవర్ బిఐ ఇక్కడ ఫస్ట్ మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ నెక్స్ట్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, డేటాని అనలైజ్ చేయడం అండ్ డేటాని విజువలైజ్ చేయడం. విజువలైజ్ ది డేటా యూజింగ్ ఈటీఎల్ ప్రాసెస్. ఇది మనం ఇక్కడ టోటల్గా పవర్ బిఐలో చేసేది. సో యాక్చువల్ పర్పస్ ఏంటి? పర్పస్ ఈజ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఏ బిజినెస్ చేస్తున్నా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఇప్పుడు కాంపిటేటివ్ వీటిల్లో ఉంటున్నది. టోటల్గా మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటున్నాయి, కాంపిటేటర్స్ చాలా మంది ఉంటారు, ప్లస్ కస్టమర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో మనకి ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్, క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ మనకి డైలీ ఇన్పుట్గా వస్తాయి. డేటాబేసెస్లో కావచ్చు, ఇట్లా మీరు ఇన్పుట్గా తీసుకుంటారో డైలీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే డేటా వాల్యూ పెరిగిందో, ఒక 100 రికార్డ్స్, ఒక 50 రికార్డ్స్ డైలీ డేటా ఉందంటే ఎనీబడి కెన్ వ్యూ అండ్ దే కెన్ అనలైజ్ జస్ట్ సింప్లీ. ఓకే, ఇట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పి అనలైజ్ చేస్తారు. బట్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్, ఇట్లా థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ డేటా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన బిజినెస్ని ప్రజెంట్ ఎట్లా ఉంది అండ్ పాస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో మనం దీన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది ప్రతి కంపెనీ కూడా ఈ డేటాని అనలైజ్ చేయాలి త్రూ సాఫ్ట్వేర్. ప్రీవియస్గా మనకి ఉన్నది ఎక్సెల్లో కూడా మనం చేయొచ్చు. ఎక్సెల్లో కూడా డేటా తీసుకుంటాం, అక్కడ కూడా లైక్ ఇట్లా మనకి ఈ పవర్ బిఐలో చూపించినట్లే మనకి న్యూమరస్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏవైతే విజువలైజేషన్స్ మనం చూస్తామో అవన్నీ కూడా ఎక్సెల్లో ఉంటాయి. చూడొచ్చు మీరు ఇక్కడ డేటాకి సంబంధించిన నంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఫినాన్షియల్, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైమ్, లుకప్, మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ఎక్సెల్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కూడా మనం వీటి ద్వారా డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, డేటాని రకరకాలుగా క్యాల్కులేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఫైనల్గా వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్, చార్ట్స్ లైక్ బార్ చార్ట్స్ అండ్ కాలమ్ చార్ట్స్, పై చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్, ఇట్లా రకరకాల చార్ట్స్ మనం ఇక్కడ కూడా, అంటే పవర్ బిఐలో యూజ్ చేసే చార్ట్స్ని ఇక్కడ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ లిమిటేషన్స్ అనేటివి ఉన్నాయి ఎక్సెల్లో. మరి లిమిటేషన్స్ అంటే పవర్ బిఐ అనేది బేసికల్గా ఎక్సెల్ని ఇన్స్పైర్ అయ్యి డెవలప్ చేసిందే పవర్ బిఐ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎక్సెల్లో ఉండే బేసిక్ డేటా అనలైజేషన్, విజువలైజేషన్ ఏదైతే ఉందో దాని కాన్సెప్ట్ని తీసుకొని ఇంకా బెటర్మెంట్గా ఏ విధంగా చేయాలి అంటే డైనమిక్గా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఎట్లా బెటర్గా మనం హ్యూజ్ డేటాని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి అనే దానికి పవర్ బిఐ లాంటి టూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ పవర్ బిఐ, లైక్ ట్యాబ్లో కావచ్చు, ఇట్లాంటి చాలా టూల్స్ మనకి రావడం జరిగింది. సో ద పర్పస్ ఈజ్ మెయిన్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అంటే మనం మన బిజినెస్ యొక్క గ్రోత్కి ఏ విధంగా మనం సింపుల్గా మన విజువలైజేషన్ చూడడం ద్వారా మనం ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది మనకి ప్రతి కంపెనీలో కూడా దానికంటూ ఒక వింగ్ అనేది ఉంటుంది. ఆ వింగ్ ద్వారానే, ఆ టీం ద్వారానే మనం ఈ రిపోర్ట్స్ అంతా కూడా
ప్రిపేర్ చేస్తాం. సపోజ్ మీ బాస్ అడుగుతారు, లాస్ట్ మంత్ ఏషియన్ కంట్రీస్ యొక్క సో అండ్ సో ప్రొడక్ట్ ఎట్లా ఉంది, ఈ మంత్ ఎట్లా ఉంది, కంపారిటివ్గా కాస్త నాకు విజువలైజేషన్ చూపించండి అంటే ఒక 10 మినిట్స్లో చూపించగలగాలి మీరు. దట్ ఈస్ పాసిబుల్ త్రూ పవర్ బిఐ. నేను చూపిస్తానండి అని లాస్ట్ మంత్ డేటా మొత్తం డేట్ తీసుకొని ఆ డేటా మొత్తం వాడి ముందర పెడితే లాస్ట్ మంత్ ఈ మంత్ డేటా అని కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి రికార్డ్స్, వాడు ఏం చూడగలుగుతాడు? సో దాంట్లో జస్ట్ విజువల్స్ మీరు వేసి సింపుల్గా చూపిస్తే ఇలా ఇలా ఉంది. జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు డిజైన్ చేస్తారు, ఒక 5 మినిట్స్లో అతను చూస్తాడు. సో ఏషియాలో ఈ ప్రోడక్ట్ ఎందుకు డౌన్ అయింది అండ్ వై వీ హ్యావ్ ఎనీ కాంపిటేటర్స్ నియర్ అని కాంపిటేటర్స్ డేటా కూడా మీ దగ్గర ఉంటుంది. దాన్ని అనలైజ్ చేస్తారు. ఇట్లా ఎట్లా వాడు స్ట్రాటజీ ఇట్లా మార్చాడండి, అడ్వర్టైజ్ చేస్తున్నాడు, మనం అడ్వర్టైజ్ చేయలేదు, ఏదో సంథింగ్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేసాడు, ఇట్లా జస్ట్ అంటే వాడికి అంత టైం ఉండదు దాన్ని డేటాని మొత్తం చూసి మీరు చూపించాలి. వాడు అడిగిన దానికి ఎందుకు ఇట్లా ఉంది. సో దాన్ని బట్టి హీ విల్ టేక్ సమ్ డిసిషన్స్ అండ్ ఆల్. సో ఆ విధంగా బిజినెస్ గ్రోత్కి మనకి ఈ ఇట్లా ఈ డేటాని అనాలిసిస్ చేసి విజువలైజ్ చేసే టూల్స్ అనేటివి అవసరం. కాబట్టే ఇవి పాపులర్గా ఇప్పుడు మిగతా డేటాబేసెస్ ఇట్లాంటి టూల్స్తో పాటు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో పాటు కంపల్సరీగా ఈ విజువలైజేషన్ డేటాని అనాలిసిస్ చేసి విజువలైజ్ చేసే టూల్స్ కూడా కంపల్సరీగా బైండప్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా. ప్రతి సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ వాడికి ఒకటి ఉంటే ఇంకొకటి దానికి ఇంకొకటి, అట్లా ప్రతి ఒక్కరు ఇన్ ద వే ఈటీఎల్ ప్రాసెస్. ఈటీఎల్ అనేది ప్రాసెస్ హౌ టు గెదర్ ది డేటా యూజింగ్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ and then loading. ఎక్స్ట్రాక్ట్ చేయడం, డేటాని మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీకు లైక్ మీరు వేరే వాడు కాంపిటేటర్ ఉన్నాడు, వాడి యొక్క డేటా మీకు మీ దగ్గర డైరెక్ట్గా ఉండదు. మరి ఎక్కడ దొరుకుతుంది? వాడి వెబ్సైట్లో దొరుకుతుంది ఆ డేటా. ఎట్లా ఉంది మా ప్రోడక్ట్ గురించి ఆహా ఓహా అని ఏదో చెప్పుంటాడు. సో యూ హ్యావ్ టు గెదర్ ది డేటా ఫ్రమ్ ది వెబ్సైట్. వెబ్సైట్ అంటే ఏది? అది HTML బేస్ మీద టేబుల్స్లో అట్లా ఇట్లా ఉంటుంది, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ మీ డేటా ఎక్కడ ఉంది? మీ డేటా ఏ SQL సర్వర్లోనో అరాకిల్లోనో లేదంటే ఎక్సెల్లోనో ఉంది, అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ అన్వాంటెడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, ఇంకా ఏదో ఎక్స్ట్రా యాడ్ చేయడం, అండ్ ఆ డేటాలో ఏదైతే ఆ డేటా నాయిస్ అనేది ఉందో అన్వాంటెడ్ డేటా లేదంటే ఆ డేటాలో ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిలంతా కూడా రిమూవ్ చేసి దాన్ని దట్స్ వాట్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. ఫైనల్లీ వీ విల్ లోడ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈటీఎల్ ప్రాసెస్లోనే ఈ టూల్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా అండ్ లోడింగ్ ద డేటా టు అనలైజ్ అండ్ విజువలైజ్ ద డేటా. ఇదనమాట జనరల్గా జరిగే ప్రాసెస్ దేంట్లో అయినా సరే. సో మనకి ఈ పవర్ బిఐ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మనకి ఏం అవసరం అవుతుందండి? ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది, స్టార్టప్ స్క్రీన్. సో అండ్ యూ విల్ గెట్ లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ న్యూ. సో ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేయగానే మీకు స్టార్టప్ స్క్రీన్లోనే ఇలా వచ్చింది చూడండి, యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. ఫస్ట్ ఏం కావాలి మీకు? ఎక్స్ట్రాక్టింగ్ అంటే డేటాని మీరు తీసుకోవాలి యూజింగ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. డిఫరెంట్ డేటా సోర్సెస్ అంటే ఇక్కడ ప్రైమరీగా మనకి చూడండి 4 ఇచ్చాడు ఇక్కడ. దట్ ఈజ్ ఎక్సెల్, SQL సర్వర్ అండ్ వన్ బ్లాంక్ టేబుల్, అంటే మీరే ఓన్గా అక్కడ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ శాంపిల్ డేటా, వాడిచ్చేసిన డేటా శాంపిల్గా ప్రాక్టీస్ కోసం ఈ డేటానైనా.
ఏదో ఒకటి డేటాని అయితే యాడ్ చేయాలి. మరి ఇవే ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఎందుకు ఇచ్చాడు? ఇవి మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవి ఇచ్చాడు. అండ్ మోస్ట్లీ ఎక్సెల్ని బేస్గా తీసుకుంటారు. అంటే చాలా కంపెనీస్లో లైక్ డేటాబేస్ తెలిసిన వాళ్ళు తక్కువ ఉంటారు అనుకుందాం. ఈ ఎక్సెల్ ఇట్లా ఆఫీస్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ శాలరీకి వస్తారు వాళ్ళు. సో ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి డేటాని ఎక్సెల్లోకి ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వాడు ఏదన్నా అడిషన్స్ అవి ఇవి ఉంటే వాడు ఎక్సెల్లో డేటా ఎంట్రీ మార్పులు చేర్పులు వాడు చేసుకొని ఫైనల్గా అక్కడి నుంచి మీకు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు దాన్ని లోడ్ చేసుకుంటారు. సో అందుకని ఎక్సెల్ని మీడియేటర్గా ఇక్కడ చాలా కంపెనీస్లో వాడడం నేను గమనించాను. మోస్ట్ ఆఫ్ ద కంపెనీ 75% కంపెనీస్ మధ్యలో ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న దాన్ని ఎక్సెల్లోకి మళ్ళీ తీసుకొని అక్కడి నుంచి ఇట్లా చేస్తారు. మరి ఇది ఎందుకంటే డైరెక్ట్గా ఎక్సెల్లో చేయొచ్చు కదా అంటే, ఎక్సెల్ ఈజ్ నాట్ సెక్యూర్డ్ వన్ అండ్ లిమిటెడ్. అంటే డేటా హ్యూజ్ డేటాని మెయింటైన్ చేసేదానికి అక్కడ కన్స్ట్రైంట్స్ ఇవన్నీ పెట్టేదానికి అక్కడ కుదరదు. ప్రోగ్రామింగ్ రాసేదానికి కుదరదు. ఎస్క్యూఎల్ అనేది అక్కడ ఉండదు. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఉండదు which can maintain the data in proper way, in consistent way. సో ఇక్కడ మెయింటైన్ చేసిన ఈ డేటాని టెంపరీగా కొంత డేటాని ఏదైతే కావాలో దాన్ని ఎక్సెల్లోకి తీసుకోవడం, అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆర్ అదర్వైజ్ వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ది డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, సో దట్స్ వై ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటాని లోడ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా సోర్సెస్, మినిమం ఒక 100 ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త డేటా సోర్సెస్ని కూడా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే ఎప్పుడు అప్డేట్ అవుతుంటుంది కాబట్టి పవర్ బిఐ. ఇక్కడ కూడా చూడండి, మీకు ఎక్సెల్ వర్క్ బుక్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్, ఎంటర్ డేటా ఇట్లా ఉన్నాయి, రీసెంట్ సోర్సెస్ ఇట్లా ఉన్నాయి. గెట్ డేటా దీని కింద చూసినట్లయితే యూ విల్ హ్యావ్ సమ్ మోర్ సోర్సెస్ హియర్. అండ్ ఇంకా మోర్ అన్నారనుకోండి, ఇక్కడ మీకు కేటగిరీ వైజు మొత్తం వస్తాయి డేటా సోర్సెస్. చూడండి, ఆల్ డేటా సోర్సెస్ అంటే ఇవన్నీ కూడా వీటిల్లో నుంచి అంతా కూడా మీరు డేటాని మీరు తీసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్ ఫైల్ లైక్ డేటాబేస్, ఫైల్ లైక్ డేటా ఎక్కడ ఉంది, ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ జేసన్ ఫైల్స్ అంటారు, ఎక్స్ఎంఎల్ అంటారు, టెక్స్ట్ సిఎస్వి ఫైల్స్, కామా సపరేటెడ్ వాల్యూస్, ఎక్సెల్ వర్క్ బుక్, ఇట్లాంటివి పీడిఎఫ్, ఇట్లాంటి వాటిల్లో ఉండేటివి ఫైల్ టైప్ డేటాబేసెస్. అండ్ అంటే ఫైల్ టైప్ డేటాబేసెస్ తీసుకుంటే ఎంఎస్ యాక్సెస్, ఎస్క్యూఎల్ సర్వర్, ఆరాకిల్, DB2, ఇక MySQL, ఇక మొత్తం ఏవైతే మనం ఇక్కడ కరెంట్ ఈవెన్ క్లౌడ్ బేస్డ్ ఇవన్నీ కూడా మనకి దేంతోనైనా సరే వాటి యొక్క సర్వర్స్కి కనెక్ట్ అయ్యి మనం వాటిలో ఉండే డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇట్లా వేర్ హౌసెస్ అండ్ పవర్ ప్లాట్ఫామ్స్ అని అజ్యూర్, ఆన్లైన్ సర్వీసెస్, ఇట్లా కేటగిరీ వైజు అడు రకరకాల డేటా సోర్సెస్ మనకి ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద డేటా సోర్స్. సో మీకు బేసిక్గా ఏది లేదు అనుకుంటే నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ చూడండి, ట్రై శాంపిల్ సిమాంటిక్ మోడ్ అని సంథింగ్ ఇచ్చాడు. సో లోడ్ శాంపిల్ డేటా అని ఇక్కడ ఉందండి. సో ఇది శాంపిల్ పర్పస్. నేను డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి ఎలా గ్యాదర్ చేయాలి డేటా అనేది మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ ఫినాన్షియల్స్ అనే ఒక మనకి శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటా. ఇక్కడ మీరు ప్రివ్యూ దానికి చూడొచ్చు. సో ఇక్కడ ఆఫ్ కోర్స్ మల్టిపుల్ ఇవి టేబుల్స్ లాగా ఇచ్చుంటాడు. మనకి ఫినాన్షియల్స్ అనేది ఇక్కడ ఉంది. డైరెక్ట్గా మనం లోడ్ చేసేయచ్చు. అంటే మనం డేటాని ఇప్పుడు ఏం చేసాము, ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఈటీఎల్ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేసాం. ట్రాన్స్ఫార్మ్ కూడా చేయాలి అనుకుంటే
మీరు ట్రాన్స్ఫార్మ్ అని ఇక్కడే క్లిక్ చేయొచ్చు. అంటే టీ అంటే ట్రాన్స్ఫార్మ్. లేదు వద్దండి డైరెక్ట్గా లోడింగ్, డైరెక్ట్గా నేను లోడ్ చేస్తున్నాను. వన్స్ లోడ్ చేసిన తర్వాత కూడా మీకు ట్రాన్స్ఫార్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్స్ వాట్ సి ఇట్ ఈస్ లోడింగ్ ది డేటా. సో ఇది మీకు మినిమం ర్యామ్ అనేది మెయింటైన్ చేయాలి. 4 GB అట్లా ర్యామ్ ఉంటే కొన్నిసార్లు చాలా స్లోగా, అంటే డేటా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు స్లో అవుతుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్ మీకు ఇక్కడ డేటా అనేది ఉంది. ఈ ప్యానెల్లో మీకు డేటాకి సంబంధించిన మీరు ఏదైతే లోడ్ చేశారో ఆ టేబుల్, దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ వన్ డేటా సెట్. అంటే మనం అక్కడ నుంచి మనం ఏదైతే డేటాని లోడ్ చేసామో దాన్ని ఇక్కడ డేటా సెట్స్గా మనం చూస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫినాన్షియల్స్ అన్న దగ్గర మీకు సిగ్మా సింబల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. అంటే అవన్నీ కూడా న్యూమరిక్ ఫీల్డ్స్ అని అర్థం. అంటే నంబర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని అర్థం. ఇయర్, సేల్స్ ప్రైస్, ప్రాఫిట్, మంత్ నెంబరు ఇట్లా. అండ్ డేట్ రిలేటెడ్ అంటే ఇట్లా క్యాలెండర్ లాగా ఇట్లా చూపిస్తుంది. డేట్ కింద మనకి ఇయర్ ఉంటుంది, క్వార్టర్ ఉంటుంది, మంత్ ఉంటుంది, డే ఉంటుంది, ఇట్లా అంతా ఉంటాయి. అండ్ ఏ సింబలు లేకుండా ఉన్నటివి అవి క్యారెక్టర్ ఫీల్డ్స్ అనమాట. లైక్ వేర్ లాంటి డేటా టైప్స్, క్యారెక్టర్ డేటా టైప్స్ యూజ్ చేసుకునే ఉండే, అంటే నేమ్స్ ఇట్లాంటివంతా కూడా మనకి ఇట్లా ఏ సింబలు లేకుండా దాని ముందర ఉంటుంది. మొత్తానికి మనం ఇప్పుడు దేంట్లో వర్క్ చేస్తున్నాం? పైన టైటిల్ చూడండి, పవర్ బిఐ డెస్క్టాప్లో వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడైతే మనకి రైట్ మోస్ట్ ఏరియాలో మనకి డేటా అనేది రావడం జరిగింది. మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం, లోడ్ చేసాం డైరెక్ట్గా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ ది డేటా, దెన్ హియర్ దెర్ ఈజ్, చూడండి, యూజ్ పవర్ క్వరీ ఎడిటర్. మనం ఉండేది ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్లో. పవర్ క్వరీ ఎడిటర్ ఇది క్లిక్ చేసాము అంటే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ డేటా అంటుంది. యూ విల్ గెట్ సపరేట్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ పవర్ క్వరీ ఎడిటర్ వేర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. అంటే మీకు అక్కడ ఉండే ఫీల్డ్స్ అన్నిటిని ఎక్కడైతే మీరు చేంజెస్ చేయగలుగుతారో వాటిలంతా కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కిందకి ఈ పవర్ క్వరీ ఎడిటర్లో మనం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయండి. దీని హిస్టరీ లాగా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీకు క్వరీస్, అంటే ఏదైతే క్వరీ చేశారో డేటా దానికి సంబంధించిన ఇది వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి? సిగ్మెంట్, గవర్నమెంటా, ప్రైవేటా, ఎంటర్ప్రైజా, ఇట్లా సిగ్మెంట్స్ కొన్ని ఉన్నాయి, కంట్రీస్ కొన్ని ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఏంటి. అండ్ సపోజ్ డిస్కౌంట్ బ్యాండ్ అని ఉంది, నాకు ఇది అవసరం లేదనుకుంటాను. సో సింప్లీ యూ కెన్ రిమూవ్ ది కాలమ్స్ బై యూజింగ్ దీస్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ని యూజ్ చేసుకుని చేయొచ్చు. లేకపోతే సింప్లీ యూ రైట్ క్లిక్ ఆన్ అండ్ రిమూవ్ ది. సో నాకు అది వద్దు, అది తీసేశారండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత, గ్రాస్ సేల్ ఎంత, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఏవి వద్దనుకుంటే అవి తీసేసాను. సపోజ్ నాకు డిస్కౌంట్స్ కూడా వద్దు, ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. సో ఫైనల్లీ నాకు కావాల్సిన డేటా, ఆఫ్కోర్స్ ఎట్లా కంప్లీట్గా వీటిలో ఎట్లా వర్క్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సింప్లీ దిస్ ఈజ్ పవర్ క్వరీ ఎడిటర్. వీ డిడ్ సమ్ మాడిఫికేషన్స్ హియర్. చూడండి, రిమూవ్డ్ కాలమ్స్ అని వచ్చింది ఇక్కడ. సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిమూవ్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ మీద మీరు క్లిక్ చేసేయండి. ఏమవుతుంది? ఆ స్టెప్ బ్యాక్ వచ్చేస్తుంది, అండు అయిపోతాయి. ఏవైతే స్టెప్స్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంటే అండు అయిపోతాయి. సో ఫైనల్లీ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ద పవర్ బిఐ డెస్క్టాప్ వేర్ యూ కెన్ విజువలైజ్ యువర్ డేటా, ఇక్కడ మీకు లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్లో క్లోజ్ అండ్ అప్లై అనే బటన్ ఉంది. ఇక్కడ
క్లోజ్ చేయండి, అప్లై చేయండి. సో దెన్ సి ఇక్కడ మీకు మళ్ళీ లోడ్ అవుతుంది డేటా. ఈటీఎల్ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేసాం, ట్రాన్స్ఫార్మ్ చేసాం, లోడ్ చేసాం. ఇప్పుడు చూడండి ఆ డిస్కౌంట్కి సంబంధించిన ఫీల్డ్స్ మొత్తం పోయాయి, ఇక్కడ లేవు మనకి. ఓకే రైట్, we got the data like this. అండ్ ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెడదాం. లెఫ్ట్ సైడ్కి రండి. ఇక్కడ ఒక మీకు 3 వర్కింగ్ ఏరియాస్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి, 3 వ్యూస్ అని కూడా చెప్తాం మనం. వన్ ఈజ్ రిపోర్ట్ వ్యూ, అంటే వేర్ యూ కెన్ విజువలైజ్ యువర్ డేటా. ఇక్కడ మనం లైక్ నేను ఒక కాలం చార్ట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఆ విజువలైజేషన్ ఇక్కడ మనకి వస్తుంది. డేటా ఇక్కడ ఉంది, విజువలైజేషన్ ఇక్కడ ఉంది, దాన్నే ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ రిపోర్ట్ వ్యూ అనే దాంట్లో. ఈ రిపోర్ట్ వ్యూలో మనకి ఎన్ని విజువలైజేషన్స్ కావాలో అన్ని విజువలైజేషన్ ఒక్కొక్క పేజ్లో పెట్టుకుంటాం. లైక్ కార్డ్ అని తీసుకుంటాను, దిస్ ఈజ్ 1 కార్డ్ అండ్ దిస్ ఈజ్ 1 చార్ట్. ఇట్లా వీటికి డేటాని లింక్ చేయాలి. ఓకే, అండ్ ఫస్ట్ పేజ్లో 1 టైప్ ఆఫ్ విజువలైజేషన్ ఉండొచ్చు, సెకండ్ పేజ్లో ఇంకొక విజువలైజేషన్ ఏదైనా పెట్టుకుంటాను. లైక్ ఐఎమ్ టేకింగ్ 1 పై చార్ట్, సో క్లిక్ అండ్ డ్రాగ్ హియర్. ఇట్లా మల్టిపుల్ పేజెస్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం, రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, this is everything, collection of pages with visualizations is known as a report. ఓకే, మరి ఇక్కడ దీనికి సంబంధించిన డేటాని ఇక్కడ విజువలైజ్ చేస్తున్నాం, వాటిని రిపోర్ట్ అంటున్నాం, కలెక్షన్ ఆఫ్ పేజెస్ని. వీటి యొక్క బ్రీఫ్ మొత్తాన్ని కలిపి మనం ఒక డాష్ బోర్డ్గా ప్రిపేర్ చేయొచ్చు. డాష్ బోర్డ్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ రిపోర్ట్ అని చెప్పచ్చు. ఓకే, డాష్ బోర్డ్కి రిపోర్ట్కి వేరియేషన్ ఏంటండి, సమ్మరీ ఆఫ్ రిపోర్టే మనం డాష్ బోర్డ్ అంటాం. మీరు ఒక 100 పేజీలు ఉన్నా కానీ ఆ 100 పేజీల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏది ఉందో దాన్ని ఒక దాంట్లోకి తీసుకొస్తారు, దాన్ని డాష్ బోర్డ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇక్కడ చూడండి, ఇది రిపోర్ట్ వ్యూ ఇలా ఉంటే టేబుల్ వ్యూ అని ఉంది. ఈ టేబుల్ వ్యూలో చూస్తే దీనికి సంబంధించిన ఈ డేటా ఎట్లా ఉంది అనేది మనకి ట్యాబులర్ ఫార్మాట్లో మనకి కనిపించడం జరుగుతుంది. జస్ట్ హెడ్డింగ్స్, ఆ డేటాని మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడగచ్చు, ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్లో కూడా మనం చూస్తున్నాం కదా, దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ ఉండే ఆప్షన్స్ వేరు, ఇక్కడ ఉండే ఆప్షన్స్ వేరు. ఇక్కడ డేటాని మనం అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ మనం చూడొచ్చు. దిస్ ఈజ్ టేబుల్ వ్యూ. ఆ టేబుల్స్కి సంబంధించిన డేటాని మొత్తాన్ని ఇక్కడ మనం వ్యూ చేయొచ్చు. ఏ టేబుల్స్ దేనికి సంబంధించిన డేటా కావాలో ఆ డేటాని ఇక్కడ చూడొచ్చు. వీ కెన్ యూజ్ లైక్ ఇక్కడ సార్టింగు, ఫిల్టరింగు, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ మోడల్ వ్యూ. ఈ మోడల్ వ్యూలో మనం ఏం చేస్తామంటే వీ కెన్ ప్లేస్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద డేటా. డేటాకి మధ్యలో రిలేషన్షిప్స్ అనేటివి ఆటోమేటిక్గా బైండ్ అయిపోతాయి జనరల్గా, ఇఫ్ దే హ్యావ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇన్ ద టేబుల్. మనం ఎట్లయితే ఫారిన్కి రిలేషన్షిప్స్ పెడతామో అట్లా. సపోజ్ మీరు కోర్స్ ఫారిన్కి రిలేషన్షిప్స్ ఎక్కడ పెడతారు మీరు, లైక్ ఆరకిల్, సీక్వెల్ సర్వర్, వీటిలో అయితే పెడతారు. బట్ మీ డేటా ఎక్సెల్లో ఉంది. సపోజ్ ఐఎమ్ లోడింగ్ 1 శాంపిల్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. సో దట్ ఈస్ సపోజ్ ఎంప్లాయీస్, ప్రొడక్ట్స్, రీజియన్, సేల్స్, ఇట్లా ఒక ఇది ఉందండి. దీంట్లో నేను శాంపిల్ డేటా ఒక మల్టిపుల్ టేబుల్స్కి సంబంధించిన డేటా నేను ఎంటర్ చేస్తున్నాను. బట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫీల్డ్స్ హియర్. యూజింగ్ దెమ్ ఆటోమేటికల్లీ దే విల్ కనెక్ట్ టుగెదర్ ఇన్ మోడల్ వ్యూ. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీస్లో ఏమున్నదండి, సపోజ్ ఎంప్లాయీస్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మేనేజర్ ఐడి, కాలం అనేది ఎక్స్ట్రా వచ్చింది, అది మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మేనేజర్ ఐడి అనేది ఉంది.
ఇక్కడ మేనేజర్స్లో ఏముంది, మేనేజర్ ఐడి, మేనేజర్ నేమ్. సో వీ క్యాన్ ప్లేస్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఈవెన్ దో ద డేటా ఈజ్ ఇన్ ఎక్సెల్. అండ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము ఇట్లా ఉన్నాయి. మరి ఈ ప్రొడక్ట్ ఐడిని బట్టే కదా ఇక్కడ సేల్స్ తీసుకుంటాము. సేల్స్లో మళ్ళీ అగైన్ ప్రొడక్ట్ ఐడి, ఐడి, రీజియన్లో రీజియన్ ఐడి, రీజియన్ నేమ్ ఉంటుంది. సో ఇట్లా మనం ఈ డేటాని మనం, అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ అన్వాంటెడ్ ఫీల్డ్స్. డైరెక్ట్గా మనం లోడ్ చేయొచ్చా? మనం లోడ్ చేయకూడదు, ఎందుకంటే ఈ అన్వాంటెడ్ ఫీల్డ్స్ చాలా వచ్చాయి కాలమ్స్. వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఓకే, సపోజ్ ఐఎమ్ లోడింగ్ డైరెక్ట్లీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్. సో డైరెక్ట్ లోడ్ చేస్తున్నా అన్వాంటెడ్ కాలమ్స్ని ఇక్కడ కూడా రిమూవ్ చేసుకుంటాం. కాలమ్స్ ఒకటే వద్దనుకుంటే మరి మొత్తం చేయాలంటే యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. అండ్ ప్రైమరీగా మనం ఏం చూస్తున్నామంటే ఈ డేటా అయితే వచ్చేసింది. చూడండి మేనేజర్స్, ప్రొడక్ట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ మనకి ఉన్నాయి. అక్కడ మోడల్ వ్యూకి వెళ్ళినట్లయితే మీకు ఒక సేల్సే కాకుండా ఇంకా ఏమున్నాయండి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ సేల్స్ ఒకటే చూస్తున్నాం. మరి ఇక్కడ డేటా ఇవంతా కూడా ఉంది. ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ డేటా అండ్ మేనేజర్స్ డేటా ఇవంతా కూడా ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు మనకేంటంటే ఈ డేటాని మనం ఇక్కడ ఏ ఫీల్డ్స్ అండ్ ఆఫ్ కోర్స్ సో డిలీట్ ఫ్రమ్ ది మోడల్, దీని సేల్స్ని ఇక్కడ తీసేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఉంచుదాం మోడల్ వ్యూ అండ్ సేల్స్. ఎంప్లాయీస్ డేటా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ హియర్, ఆటోమేటిక్గా హైడ్ అయిపోయి ఉన్నాయి, మీకు ఇక్కడ సరే కనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి రిలేషన్షిప్ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఎంప్లాయీ ఐడి ఈ మోడల్ వ్యూలో కింద చూసినట్లయితే మీకు తెలుస్తుంది. జూమ్ అవుట్ చేయండి, జూమ్ ఇన్, చూడండి ఎంప్లాయీ ఐడి ఇక్కడ మేనేజర్స్ ఐడి, ఇక్కడ మేనేజర్స్ ఐడి రిలేషన్షిప్ ఉంది. అంటే ప్రొడక్ట్స్కి సేల్స్కి రిలేషన్షిప్ ఉంది. అంటే ప్రొడక్ట్స్కి సేల్స్కి రీజియన్స్కి రిలేషన్షిప్ ఉంది. సో ఏవైతే మనం ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్ పెడుతున్నామో అవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినాయి మోడల్ వ్యూలో. సో అకార్డింగ్లీ దే విల్ రిట్రైవ్ ది డేటా ఇంటూ రిపోర్టింగ్ వ్యూ టు మేక్ ఎఫెక్టివ్ విజువలైజేషన్స్. సో లైక్ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు విజువలైజ్ సంథింగ్ లైక్ ఒక ఇక్కడ ఇది కాలం చార్ట్ అండి. కాలం చార్ట్లో నేను ఏం చేస్తానంటే ఫినాన్షియల్స్ ఫస్ట్ లోడ్ చేశాను కదా, ఆ ఫినాన్షియల్స్ తీసుకుంటాను. ఇక్కడ నాకు ఈ డేట్లో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్, కాలం అనగానే మనకి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ కాలం చార్ట్లో. సో ఎక్స్ యాక్సెస్లో నేను ఇట్లా ఇక్కడ నుంచి ఇయరు క్వార్టరు తీసుకుంటానండి, ఇయరు క్వార్టర్ తీసుకుంటాను. అండ్ సేల్స్ తీసుకుంటాను. సేల్స్ దేంట్లోకి వెళ్తాయి, క్లిక్ అండ్ డ్రాగ్ హియర్ ఇక్కడ వై యాక్సెస్లో. సో ఆటోమేటిక్గా మనకి 2003 ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని, సెకండ్ క్వార్టర్లో ఎంత సేల్స్, ఇవన్నీ కూడా మనకి చూపించడం జరిగింది. వెరీ సింపుల్ వన్.
అండ్ ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ సేల్స్ కావాలి టోటల్గా. నేను ఈ దీంట్లో ఉన్నాను కార్డ్లో. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీల్డ్స్ సింగిల్ ఫీల్డ్ ఉంది. ఇట్లా క్లిక్ చేస్తాను, సమ్ ఆఫ్ సేల్స్ వచ్చేసింది మనకి. సి హౌ సింపుల్ ఇట్ ఈస్. మనం ఇంత క్విక్గా ఇంత సింపుల్గా మనం విజువలైజేషన్ చేయలేదు. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా ఏమైంది ఇక్కడ చూడండి, 4th క్వార్టర్లో ఉన్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే కార్డులో సమ్ ఆఫ్ సేల్స్ కూడా మారింది. నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తాను అండ్ కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తాను. డైనమిక్గా ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ దిస్ చార్ట్, రిలేటెడ్గా వేరే చార్ట్స్ ఏమైనా పెట్టినా కానీ వాటికి కూడా అట్లనే జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనకి వెరీ సింపుల్గా, ఎఫెక్టివ్గా, డైనమిక్గా మనం ఈ చార్ట్స్ని ప్రిపేర్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం తీసుకున్న ఈ డిఫరెంట్ డేటా ఉన్నాయి కదా, డిఫరెంట్ టేబుల్స్లో నుంచి ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఫైనాన్షియల్స్ అనే ఒక సోర్స్ డేటానే తీసుకున్నాం. బట్ నేను ఇక్కడ టేబుల్ ఇవన్నీ కూడా 1 by 1 చార్ట్ మనం చూసుకుంటూ వస్తామండి. ఏ టైంలో ఏ చార్ట్ని వాడాలి, ఏ డేటా అయితే సూటబుల్గా ఉంటుంది, ఇవన్నీ. సో ఇప్పుడు మీరు అవుట్ సైడ్ బయట క్లిక్ చేయండి, వేరే చార్ట్ మీద ఉండి విజువలైజేషన్ తీసుకుంటే అది కాస్త అది మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ a table in this just columns. ఏమేం కాలమ్స్ కావాలి? సో జస్ట్ ఐ నీడ్ సంథింగ్ product, name of the product, and like region తీసుకున్నాను. అండ్ లైక్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను. ఎంప్లాయీ నేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి, అది నాట్ సూటబుల్ అంటుంది. సో ఓకే, నేను సేల్స్ తీసుకుంటాను. సో ఇక్కడ సేల్స్ అమౌంట్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నాను, డిఫరెంట్ ఫీల్డ్స్ని. ఈవెన్ దో it is gathering the data and it is analyzing the data into one chart. ఎంత సింపుల్గా మనకి వచ్చిందో చూడండి. అఫ్ కోర్స్ ఇవన్నీ డిఫరెంట్ వేస్లో మనం మ్యానిపులేట్ చేయొచ్చు, డేటాని క్యాల్కులేట్ చేయొచ్చు. అవన్నీ యూజింగ్ డాక్స్ ఫంక్షన్స్ అని వస్తాయి. నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటిలంతా యూజ్ చేస్తాం. వాటిని యూజ్ చేసి మనం ఇట్లా చేయొచ్చు. ఇక్కడ ఉండే కాలమ్స్ కాకుండా కొత్త కాలమ్స్, కొత్త మెజర్మెంట్స్, కొత్త టేబుల్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. డైనమిక్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ ఈ విజువలైజేషన్ మనకి క్లియర్గా లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఈ పర్టికులర్ విజువలైజేషన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోకస్ మోడ్ అని ఉంటుంది. జస్ట్ చూడండి, ఫుల్ ఫోకస్ మోడ్. బ్యాక్ టు రిపోర్ట్ అంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇట్లా ఫోకస్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ప్రతి విజువలైజేషన్కి ఇక్కడ డల్గా కనిపిస్తున్నాయి. లైక్ ఇక్కడ ఈ చార్ట్లో నాకు ఈ కాలం చార్ట్లో ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సెస్లో కానీ వై యాక్సెస్లో కానీ ఆ వాల్యూస్, ఆ టైటిల్స్ క్లారిటీగా లేవు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఇక్కడ విజువలైజేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్. వీటికి సంబంధించిన మనకి ఫార్మాట్ యువర్ విజువలైజేషన్ అని వస్తుంది. ఎక్స్ యాక్సెస్లో మనం ఏంటి, దీనికి ఎక్స్ యాక్సెస్లో వాల్యూస్కి బోల్డ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, బోల్డ్ వచ్చింది ఇక్కడ క్వార్టర్. అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆల్సో, అండ్ వీ కెన్ చేంజ్ ది కలర్ ఆల్సో. సో ఇట్లా ఏదైనా సరే మనం చేంజ్ చేయొచ్చు. లైక్ ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ రెడ్. అండ్ దీనికి టైటిల్ కూడా ఉందండి, ఎక్స్ యాక్సెస్ టైటిల్ ఉంది. టైటిల్కి మళ్ళీ సపరేట్గా అగైన్ ఐ విల్ సే లైక్ దిస్, అండ్ ఐ విల్ గివ్ లైక్ దిస్. అండ్ ఇంకా మీకు ఎఫెక్టివ్గా ఎట్లా కావాల్సింటే అట్లా పెట్టుకోండి. అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ సైజ్. అండ్ అదేవిధంగా వై యాక్సెస్లో, సో వై యాక్సెస్కి దీని పరిస్థితి ఏంటి, ఇక్కడ కూడా వాల్యూస్ ఏంటి, ఇట్లా అంటే మనం
ఇక్కడ విజువలైజేషన్లో ఉన్న ప్రతి పార్ట్ని కూడా మనం ఎఫెక్టివ్గా వాటిని ఫార్మాట్ చేయొచ్చు మనం. అండ్ దీని టైటిల్ ఏంటి, ఎవ్రీథింగ్. సో టు గెట్ ది బెటర్ విజువలైజేషన్. ఈవెన్ జనరల్లోకి వెళ్తే టోటల్ దీనికి సంబంధించిన ఎంటైర్ చార్ట్కి సంబంధించిన నాట్ ఎక్స్ యాక్సెస్ నాట్ వై యాక్సెస్ టోటల్ టైటిల్ ఏంటి, దానికి సంబంధించిన హెడ్డింగ్, అండ్ దానికి సంబంధించిన ఇది సెంటర్లో ఉండాలి, హెడ్డింగ్ సెంటర్కి వచ్చింది, అండ్ దాని కలర్ ఏంటి, ఎవ్రీథింగ్ సబ్ టైటిల్ ఏదైనా కావాలా, స్పేసింగ్ ఏం కావాలా, ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ మేక్ ఇట్. ఓకే, ఇలా చేస్తాం. ఓకే, సో మనం డేటా సెట్ని తీసుకున్నాం, డేటా సెట్స్ని తీసుకున్నాం, సమ్ విజువలైజేషన్స్ తీసుకున్నాం, ఆ విజువలైజేషన్స్ ఫార్మాట్ చేసాం, అండ్ ఈ రిపోర్ట్లు ఈ పేజీల్లో ఉండే ఈ విజువలైజేషన్స్ని మనం టేబుల్ ఫామ్లో ఎలా చూడాలి, మోడల్ వ్యూలో ఎలా చూడాలి, ఇవంతా కూడా చూసాం. అండ్ వీ నీడ్ టు ఫిల్టర్ ఇట్. సపోజ్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ కాలం చార్ట్లో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఏంటి, లైక్ ఇక్కడ నాకు ఇయరు అండ్ ఇయర్స్ క్వార్టర్స్ రావడం జరిగింది. నాకు ఇక్కడికి వెళ్దాం, బిల్డ్ విజువల్, ఇయర్ క్వార్టర్ ఉందండి. నాకు ఇయర్ క్వార్టర్ వద్దండి, లైక్ ఇక్కడ నేను ఇయర్ క్వార్టర్ తీసేస్తున్నాను. ఐ వాంట్ మంత్. సో ఇక్కడ చూడండి, సేల్స్ డేట్లో పార్ట్స్ వస్తాయి, మంత్లీ. సమ్ ఆఫ్ సేల్స్ బై మంత్ ఏదో ఈక్వల్గా చూపించేస్తుంది, బట్ ఏంటి అనేది మనకి క్లారిటీ లేకపోతే అది క్లారిటీ వద్దు. ఇయర్లో మనకి మంత్ కావాలి. ఇప్పుడు కూడా కరెక్ట్ లేదు, మనకి ఏదో ఫాల్ట్ అయింది, దానికి రిలేటెడ్గా డేటా లేదు అనుకున్నప్పుడు ఇట్లా మనం చూడొద్దు అనుకుంటాం. సో ఇక్కడ మనకి దీనికి సూటబుల్గా ఓన్లీ ఈ క్వార్టరు లేదంటే ఇయర్లీ డేటానే చూద్దాం. ఓన్లీ 2 ఇయర్సే ఉన్నాయి, 2 ఇయర్స్ ఈక్వల్గా చూపిస్తుంది మళ్ళీ. సో ఎక్కడో సంథింగ్ రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనం దీన్ని లైక్ ఏమైంది, సారీ, బ్యాక్ టు రిపోర్ట్. x-axis, okay, y-axis sum of sales, x-axis year తీసుకున్నాం, y-axis sum of sales. ఓకే, ఇది లైక్ ఫినాన్షియల్స్ కదా, మనం ఇంతకు ముందు ఫాలో అయింది, అది దానివల్ల ఇట్లా దీని నుంచి ఈ ఫీల్డ్ తీసుకున్నా దానికి రిలేషనే లేదు, అది మర్చిపోయారు. సో ఇప్పుడు దీంట్లో లైక్ డేట్లో నేను మంత్ తీసుకుంటానండి ఎక్స్ యాక్సెస్లో, అండ్ వై యాక్సెస్లో సేల్స్ అని తీసుకుంటాను. సో నౌ వీ గాట్ ది డేటా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఫిల్టర్ ఇందులోకి వస్తే మీకు సమ్ ఆఫ్ సేల్స్ అనేటివి మొత్తం ఉన్నాయి, అండ్ ఇక్కడ డేట్ మంత్ అనేది ఉంది. మనకి పర్టికులర్ మంత్సే కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ ఫిల్టర్ ది డేటా. ఓకే, టోటల్ దీన్ని ఫిల్టర్ చేయొచ్చు. మళ్ళీ ఆ ఫిల్టర్లో టైప్స్ ఏమున్నాయి ఏంటి అవి చాలా వస్తాయి. అంటే ఒక్కొక్క చార్ట్ వైజ్ అంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్ ఆన్ ది రిపోర్ట్, ఇట్లా మొత్తం ఫిల్టర్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట. అవి మళ్ళీ మనం చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటనేది. బేసిక్గా ఇక్కడ ఫిల్టరింగ్ అనేది మనం చేయొచ్చు. సో ఈ ఫైల్ మీకు కావాలి అనుకుంటే సేవ్ చేస్తే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమొస్తుందంటే PBIX అని వస్తుంది, పవర్ BI X.
ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రతిదానికి కూడా ఆఫ్టర్ 2007 నుంచి లాస్ట్లో ఎక్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే వీడు ఆ, మామూలుగా మెనూ సిస్టమ్ ఉండేది, ఇక్కడ ట్యాబ్ సిస్టమ్స్ అంతా పెట్టాడు. ఎంఎస్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఎస్ ఆఫీస్ 2007కి ముందర వచ్చిన వర్షన్స్ అన్నీ కూడా, సపోజ్ ఎంఎస్ వర్డ్ అనుకోండి, డిఓసి డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ ఉండేది. ఆ తర్వాత అప్పటి నుంచి డిఓసిఎక్స్ అన్నాడు. అండ్ ఎక్సెల్ కూడా ఎక్స్ఎల్ఎస్ ఉండేది ఎక్స్టెన్షన్, ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ అని పెట్టడం జరిగింది. అట్లనే దీనికి కూడా పీబీఐఎక్స్ ఇస్ ద ఎక్స్టెన్షన్ అనమాట. మనం సేవ్ చేసుకొని మళ్ళీ రీఓపెన్ చేసి, ఓకే. సో ఇట్లా బేసిక్గా మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఓవరాల్గా ఇంట్రడక్షన్ చూసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఏ విధంగా డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఆ తర్వాత క్లాసుల్లో మనం ఒక్కొక్క విజువలైజేషన్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే.